మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరూ చూడలేదని చేసే పాపము ఆయన కన్నులు చూస్తున్నాయని నీవు గమనించు. ఎవరు చూడలేదని నువ్వు చేసే మోసము ఆ కన్నులు చూస్తున్నాయని నీవు గమనించు. ఎవరు చూడలేదని చెప్పి విచ్చలవిడిగా బ్రతికే నీ జీవితము ఒక్కసారి ఆ కన్నులు చూస్తున్నాయని ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు మనల్ని కనిపెట్టకపోయినా నిన్ను పుట్టించినవాడు, నిన్ను పెంచినవాడు, నిన్ను సృజించినవాడు ఆయన నిన్ను ఎప్పటికీ విడువడు, ఆయన నిన్ను ఎప్పటికీ మరువడు. ఆయన కన్నులు ఖచ్చితముగా నిన్ను చూస్తూ నిన్ను కాపాడుకుంటూ ఉంటాయి. కాబట్టి అందులో నువ్వు పరిశుద్ధముగా, యథార్థముగా, నీతిగా బ్రతకాలి తప్ప పాపం చేస్తూ మోసం చేస్తూ విచ్చలవిడి జీవితం నువ్వు బ్రతకకూడదు దేవుని బిడ్డ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి కాబట్టి అవి చెడ్డవారిని చూస్తున్నాయి, మంచివారిని చూస్తున్నాయి. మంచివారి జీవితంలో మంచివారి లెక్కలో నీవు ఉండేటట్టు చూసుకో. దేవుడు నిన్ను నిత్య రాజ్యంలో ఆయన ఉండేటట్టు చూసుకుంటాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి. అవి మంచివారిని మాత్రమే కాక చెడ్డవారిని కూడా చూస్తూ ఉంటున్నవి. ఇన్ని రోజులు గ్రుడ్డిగా ఎవరు చూడలేదని చేసిన పాపము, మోసము, విచ్చలవిడి జీవితమును వదిలిపెట్టి నీ పాదాలు పట్టుకుంటుండగా యేసు నామములో నీ రక్తంతో మమ్మల్ని, మా పాపములను, మా మోసములను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, యథార్థమైన జీవితం నువ్వు ప్రసాదించమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.